ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం వరి సాగులో సస్యరక్షణ చర్యలు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం గేదెల పెంపకం, పాల ఉత్పత్తిలో అనుభవాలు, తండా ధర్మారం గ్రామ రైతు జి కస్నా గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ముందుగా కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, ప్రస్తుతం వరి సాగులో సస్యరక్షణ చర్యలు అనే అంశంపైన వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయం. ఈరోజు ప్రస్తుతం వరి సాగులో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి వివరించడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ ఎంటమాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ మన స్టూడియోకు విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతూ, సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ప్రస్తుతం మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరి పంట సాగు చేస్తున్నారు చాలామంది రైతులు. మరి ఇప్పుడు వరి పంట ఏ దశలో ఉంది సార్? మన తెలంగాణ రాష్ట్రంలో వరి పంట అనేది చాలా ప్రధానమైన ఆహార పంట. మనకి ఖరీఫ్లో అట్లాగే రబీలో అంటే వానకాలం, యాసంగి 2 సీజన్లలో ఈ పంటని ప్రధాన పంటగా సాగు చేయడం అనేది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో దాని విస్తీర్ణం కూడా చాలా పెరగడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ వరి మనకి వానకాలం వరి పంట అనేది ప్రస్తుతము రకరకాల దశల్లో వివిధ ప్రాంతాల్లో మనం గమనించడం జరిగింది సార్. ముందుగా మనకి విత్తుకొని తర్వాత నాట్లు వేసిన పొలాల్లో కొన్ని చోట్ల కోతలు కూడా స్టార్ట్ అయినాయి, కోయడం కూడా చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే కొన్ని చోట్ల మనకి ఇప్పుడు గింజ గట్టిపడే దశలోను, గింజ ఏర్పడే దశలో మనకి కొన్ని చోట్ల కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆలస్యంగా విత్తుకొని ఆలస్యంగా నాట్లు వేసుకున్న ప్రాంతాల్లో ఈ పంట అనేది చాలా ఆలస్యంగా నాట్లు వేసుకున్న దగ్గర పిలక దశలోను, చాలా చోట్ల మనకి చిరుపొట్ట దశలో అట్లాగే పూత దశలో మనకి వరి పంటను గమనించడం అనేది జరిగింది సార్. ఇప్పుడు ఈ దశలో సాధారణంగా మరి ఈ వరిపై ఏ పురుగులు ఆశించి నష్టం చేసే అవకాశం ఉంటుంది? మనకి వరి పంటలో సెప్టెంబరు చివరి నుంచి అక్టోబర్ మాసము మనకి చాలా కీలకమైన మనకి సమయం అండి. ఇక్కడ ముఖ్యంగా ఈ దశలో వరి పంటని చాలా ముఖ్యమైన పురుగులు, ముఖ్యంగా సుడిదోమని, అట్లాగే కాండం తొలిచే పురుగు, కంకినల్లి, ఇవి ప్రధానంగా మనకి వరి పంటను ఆశించి మనకి నష్టం అనేది చేయడం జరుగుతుంది. ఈ దశలో మనకి జాగ్రత్తగా గమనించి సస్యరక్షణ చర్యల గురించి ఆలోచించి వాటిని పాటించడం అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల అనేది కూడా చాలా కీలకమైన సమయం ఇది. ముఖ్యంగా ఈ దోమ వల్ల దోమపోటు కానీ, అట్లాగే మనకి మొగి పురుగు లేదా కాండం తొలిచే పురుగు వల్ల తెల్ల కంకులు ఏర్పడడం కానీ, మనకి కంకినల్లి వల్ల గింజలు సరిగ్గా ఏర్పడకపోవడం, గింజల మీద నల్లటి మచ్చలు ఏర్పడడం, ఇలాంటివి మనకి ఈ అక్టోబర్ నవంబర్ నెలలో మనకి రావడం అనేది జరుగుతుంది. అట్లా తెగులకు సంబంధించి మనకి బ్యాక్టీరియా ఎండాకు తెగులు కానీ, అట్లాగే మానిపండు తెగులు లేదా కాటుక తెగులు, ముఖ్యంగా మెడవిరుపు తెగులు, ఇట్లాంటి కొన్ని వరి పంటను ఆశించి మనకి నష్టం చేసి దిగుబడిని చాలా ఎక్కువగా ప్రభావితం చేసే ఈ సమస్యలండి. ఇవి ప్రధానంగా ఆశించి నష్టం చేసేటువంటి పురుగులు. అవును సార్. ఓకే. మరి సాధారణంగా అక్కడక్కడ గొలుసులో ఈ కంకులల్లో గింజ తెల్లగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈ తెల్లగా ఎందుకు మారతాయి?
వాటిని నివారించే మార్గం ఏంటి? ముఖ్యంగా మీరన్న లక్షణాలు ఏమిటంటే సార్, తెల్ల కంకులు అని పిలుస్తూ ఉంటారు రైతులు. ఇది చాలా ముఖ్యమైన సమస్య. ఎందుకంటే ఇక్కడ రైతులకు చాలామందికి తెలిసి తెల్ల కంకులు ఎప్పుడు వస్తాయి, ఎట్లా వస్తాయి, దీనివల్ల వస్తాయి. కాకపోతే యాజమాన్య పద్ధతులు చేపట్టడంలో రైతులు చాలా చోట్ల ఆలస్యం చేయడం అనేది జరుగుతుంది. తెల్ల కంకులు ఏర్పడిన తర్వాత రైతులు దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఆలోచించడం జరుగుతుంది. అక్కడే చాలా మనకి రైతులు తెలిసి తెలియక పొరపాటు అనేది చేయడం అనేది జరుగుతుంది సార్. ముఖ్యంగా ఈ తెల్ల కంకులు అనేది మొగి పురుగు లేదా కాండం తొలిచే పురుగు అనే ప్రధానమైన పురుగు వల్ల మనకి వరిలో కనిపించడం అనేది జరుగుతుంది. ఈ కాండం తొలిచే పురుగు యొక్క లార్వా అంటే ముఖ్యంగా మనకి రెక్కల పురుగులు కనిపిస్తాయి. తర్వాత అవి గుడ్లు పెట్టిన తర్వాత గుడ్ల నుంచి లార్వా లేదా లద్దె పురుగులు రావడం అనేది జరుగుతుంది. అవి మనకి పంటకు నష్టం అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క మొగి పురుగు అనేది మనకి నారుమడి దశ నుంచే మొదలవుతుంది. నారుమడిలో మనకి మొక్కలు చనిపోవడం అనేది జరుగుతుంది. అట్లాగే పిలక దశలో మనం నాట్లు వేసుకున్న తర్వాత ప్రధాన పొలంలో పిలక దశలో ఈ యొక్క మువ్వు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది సార్. ఆ మువ్వు మనకి ఎట్లా అంటే మనకి నాట్లు వేసిన తర్వాత ఆకుపచ్చని మనకి పొలంలో మధ్య కాండం అనేది ఎండిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. అది పీకినట్లయితే మనకి చేతిలోకి రావడం అనేది జరుగుతుంది. అది మరి మువ్వు చనిపోవడం. అట్లాగే తర్వాత మనకి ఈ యొక్క పూత దశలో తెల్ల కంకులు అనేది ఏర్పడతాయి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి పిలక దశలో ఈ యొక్క పురుగును సరిగ్గా నివారించకపోతే, సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే మనకి పూత దశలో తెల్ల కంకులు అనేది ఏర్పడతాయి. సో దీనికి మనము చెప్పేది ఏంటంటే మనకి సస్యరక్షణ చర్యలకు సంబంధించి మనకి నారుమడి దశలో మనకి గుళికలు వేసుకోవాలి. ముఖ్యంగా కార్బోఫ్యూరాన్ గుళికలు అనేవి మనకి అందుబాటులో ఉన్నవి. కార్బోఫ్యూరాన్ 3 అనేవి ఎకరానికి సరిపోయే నారుమడిలో మనకి అంటే 2 గుంటల నారుమడిలో ఒక 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకోవాలి. అట్లాగే మనకి పిలక దశలో అంటే ముఖ్యంగా మన ప్రాంతం ఏంటంటే ఉల్లికోడు ఎక్కువగా వచ్చే ప్రాంతం కాబట్టి కొద్దిగా ముందుగానే 15 రోజుల వయసులో నాట్లు వేసుకున్న తర్వాత ప్రధాన పొలంలో నాట్లు వేసిన 15 నుంచి 20 రోజుల మధ్యలో లేట్ చేయకుండా మనకి ఎకరానికి సరిపోయిన ఎకరం పొలంలో ఒక 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3 గుళికలు బురద పదంలో వేసుకున్నట్లయితే మనకి 2 ఉల్లికోడు మనం కంట్రోల్ చేయవచ్చు. అట్లాగే ముఖ్యంగా తెల్ల కంకులకు ప్రధాన కారణమైన మొగి పురుగును కూడా మనం అదుపు చేయవచ్చు, కంట్రోల్ చేయవచ్చు. దానివల్ల నష్టం కాకుండా చూడవచ్చు. ఇది మనకి కార్బోఫ్యూరాన్ గుళికలే కాకుండా మనకి మార్కెట్లో రకరకాల మనకి ఈ యొక్క పురుగు మందులు ఈ మొగి పురుగుకి అందుబాటులో ఉంది. దాంట్లో ముఖ్యంగా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ కూడా మనకి ఈ యొక్క మొగి పురుగు మీద పనిచేస్తుంది. లేనట్లయితే క్లోరంటర్ నిలిప్రోల్ అంటే మనకి ఫట్టెరా అని మనకి దొరుకుతుంది. ఈ 2 రకాల గుళికలు మనము నాట్లు వేసుకున్న తర్వాత మనం వేసుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును కంట్రోల్ చేయవచ్చు. కాకపోతే ఈ యొక్క కార్బోఫ్యూరాన్ అనే గుళికలు మాత్రం రెండింటికి పనిచేయడం అనేది జరుగుతుంది. మొగి పురుగు అట్లాగే మనకి ఉల్లికోడికి పనిచేస్తాయి. సో ఇక ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు వాళ్ళు తెలియక ఏంటంటే కొద్దిగా ఈ గుళికలు వేసే టైం చాలా ఎక్కువ టైం తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే చాలా ఆలస్యంగా గుళికలు అనేది వేయడం మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే మా దగ్గర రైతు సోదరులు తీసుకొస్తూ ఉంటారు. 40 రోజుల టైంలో ఇట్లా మాకు మొవ్వు చచ్చిపోతుంది, లేకపోతే ఇంకా లేట్గా 50 రోజులకి ఇట్లా. అంటే మనం చెప్పేది ఏంటంటే తొలి దశలో నాటు వేసుకున్న తొలి దశలోనే మనం గుళికలు వేసుకున్నట్లయితే దానికి సిఫారసు చేసిన గుళికలు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మళ్ళీ కొన్ని వేరే సిఫారసు చేయని గుళికలు కూడా రైతు సోదరులు పాటించడం అనేది జరుగుతుంది. దానివల్ల మనకి ఏంటంటే ఖర్చు అనవసరంగా ఖర్చు పెరుగుతుంది. మళ్ళీ ఫలితం కూడా మనకి ఉండట్లేదు. అందుకని మనకు సిఫారసు చేసిన 3 రకాల గుళికలు కార్బోఫ్యూరాన్ కానీ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ కానీ మనకి ఈ క్లోరంటర్ నిలిప్రోల్ అనే మందులు మనం గుళికలు వేసుకోవచ్చు. అప్పటికి మనము కొద్దిగా మనకి ఇంకా పురుగు ఆశిస్తుంది అనిపిస్తే మనకి ఈ యొక్క కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు దొరుకుతుంది. 2 గ్రాముల లీటర్ నీటికి కానీ, లేదంటే ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకున్నట్టయితే సరిపోతుంది. అట్లాగే ఇది మనం పిలక దశలో చేయాల్సిన పనులు. ఇది చేసినప్పటికీ కూడా లేదా చేయలేని పరిస్థితి ఉన్నట్లయితే మనకి పూత దశలో మనకి ముఖ్యంగా అంకురం ఏర్పడే దశలో మనం కంపల్సరీ ఇప్పుడు ఈ యొక్క మొగి పురుగు గుడ్లు కానీ లేనట్లయితే రెక్కల పురుగులు కానీ మనం గమనించినట్లయితే ఈ దశలో మనం కొన్ని చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా పిచికారీ చేసే మందులు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాముల లీటర్ నీటికి కానీ, క్లోరంటర్ నిలిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇది చాలా కీలకమైన దశ. ముఖ్యంగా పొట్ట దశలో ఉన్నప్పుడు, పొట్ట దశలో ఉన్నప్పుడు మనము మందులు పిచికారీ చేయనట్లయితే మనకి తర్వాతి దశలో ఈ యొక్క పురుగు వల్ల తర్వాత దశలో తెల్ల కంకులు అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. సో అక్కడ మనకి ఇక్కడ తీసుకోకపోతే తెల్ల కంకులు ఏర్పడతాయి. తెల్ల కంకులు ఏర్పడిన తర్వాత మనం ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మనకి ఫలితం అనేది ఉండదు. కాబట్టి మనకి పొట్ట దశలోనే బిర్రుపొట్ట కానీ చిరుపొట్ట కానీ ఆ దశలో మనకి యొక్క మొగి పురుగుకు సంబంధించిన సిఫారసు చేసిన పురుగు మందులు అనేది పిచికారీ చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం. కాకపోతే రైతు సోదరులు ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లు ఒక పొరపాటు అనేది
ఈ అంశంలోనే జరుగుతుంది. కాబట్టి దాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి రైతు సోదరులు. తెల్లకంకులు ఎప్పుడు వస్తాయి, మనకి ఏ దశలో పిచికారి చేయాల్సి వస్తుంది అనేది అది గుర్తించుకొని మనం దాన్ని పాటించినట్లయితే మళ్ళీ మనం ఈ యొక్క సమస్య లేకుండా, నష్టము మనకి దానివల్ల కలగకుండా మనం చూసుకోవచ్చు. మరి ఈ దశలో దోమపోటు ఆశించే అవకాశం ఉందా? దాన్ని ఎట్లా నివారించుకోవాలి రైతులు? మనకి వరి పంటను ఆశించి నష్టం చేసే పురుగులలో ప్రధానమైన పురుగులో ఇదొకటి అండి, దోమ అనేది. దీన్ని సుడి దోమ అని పిలవడం జరుగుతుంది. దీనివల్ల కలిగే నష్టాన్ని మనము దోమపోటుగా పిలవడం జరుగుతుంది. ఇది చాలా చాలా కీలకమైన పురుగు. చాలా ఎక్కువ మొత్తంలో నష్టం చేసి మనకి దిగుబడిని చాలా ప్రభావితం చేసే పురుగు అండి ఇది. ముఖ్యంగా ఇది సెప్టెంబర్ చివరి నుంచి అక్టోబర్ నవంబర్ మాసాల్లో వరి పంటను ఆశించి నష్టం అనేది చేయడం జరుగుతుంది. మన వరి పంట నుంచి రసాన్ని పీల్చి మనకు నష్టం చేసే పురుగులు మొక్క మొదళ్లలో ఈ గుంపులుగా ఉంటాయి. కొద్ది దూరాలే అవి ఎగరగలవు, ఎక్కువ పైకి ఎగరవు. అందుకే మొదలలో మనకి కనిపిస్తూ ఉంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి అది ఎగురుకుంటూ వెళ్ళి వాటి నుంచి రసాన్ని పీల్చి మనకి నష్టం అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనము దేనివల్ల ఈ యొక్క దోమ అనేది ఎక్కువ కావడం అనేది జరుగుతుంది గమనించినట్లయితే, ముఖ్యంగా పొలంలో నీరు నిల్వ ఉన్నప్పుడు, అంటే మన పంట మొదటి నుంచి చివరి దాకా నీళ్లు ఎక్కువగా ఉన్నట్లయితే, అట్లాగే మనకి నత్రజని ఎరువులు సిఫారసు దానికంటే ఎక్కువగా వాడినప్పుడు ఈ యొక్క దోమ వల్ల మనకి నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది. అట్లాగే దగ్గరగా నాట్లు ఉన్నప్పుడు, అట్లాగే సున్నితమైన రకాలు అంటే తట్టుకోలేని రకాలు సాగు చేసినప్పుడు, అట్లాగే మనకి వరి పంటలో తొలి దశలో ఆశించే మనకి ఆకుముడత కానీ ఇతర పురుగుల కోసం మనము కొన్ని రకాల మందులు ఈ రైతు సోదరులు పిచికారీ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ప్రొఫినోఫాస్ కానీ, లైమ్డోసెలిత్రిన్ కానీ, క్లోరోపైరిఫాస్ కానీ ఇట్లాంటి ఈ యొక్క దోమను పెంచే మందులు వాడినట్లయితే మన దోమ పెరిగి ఎక్కువ నష్టం అనేది కలగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మందులు పిచికారి చేసినప్పుడు వీటికి సంబంధించిన మిత్ర పురుగులు చనిపోవడం వల్ల దోమ అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో అట్లా మనకి కొన్ని ఇలాంటి కారణాల చేత ఈ దోమ పెరిగి మనకి నష్టం అనేది కలగడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో నష్ట లక్షణాలు గమనించినట్లయితే మనకి తొలి దశలో పంట లేత పసుపు రంగులోకి మారిపోతుంది. తర్వాత ఈ పంట అంతా కూడా ఎండిపోయి పడిపోవడం అనేది జరుగుతుంది. గింజలు కూడా సరిగ్గా ఏర్పడినప్పుడు కూడా నూక శాతం అనేది పెరగడం అనేది జరుగుతుంది. మొదల దగ్గర నుంచి మనం గమనించినట్లయితే మొదల మీద మనకి గుంపులుగా ఈ యొక్క దోమలు కనిపిస్తాయి. నీళ్ళ మీద కూడా మనకి ఒక పొరలాగా మనకి కనిపిస్తుంటాయి. సో ఇట్లా ఈ విధంగా మనకి సంతతి పెరిగి మనకి నష్టాన్ని ఎక్కువ కలగజేయడం జరుగుతుంది. అట్లాగే నల్లటి మసిలాంటి పదార్థం కూడా మనకి మొక్కల మీద గమనించవచ్చు. ఈ ఆశించినప్పుడు ఏంటంటే మనకి వరి గడ్డిని పశువులు కూడా మేతగా తీసుకోలేవు. సో ఇట్లా మనకి నష్టం అనేది చాలా విపరీతంగా కలుగుతుంది. దీనికి నివారణగా ఏంటంటే మనకు మొదటి నుంచే మధ్యలో నీళ్లు పెట్టడం చేయడం, అట్లాగే సిఫారసు వరకే నత్రజని ఎరువులు వాడడం, ఎక్కువ యూరియా సంబంధించిన ఎరువులు వాడకపోవడం, సిఫారసు వరకే వాడడం అనేది ముఖ్యం. అట్లాగే సిఫారసు చేసిన మేరకు మనకి పొటాష్ ఎరువులు అనేది వాడుకోవాలి. అట్లాగే మనకి ఇంతకుముందు చెప్పినట్లుగా దోమ ఉధృతిని పెంచే పురుగు మందులు అనేది మనం వాడకుండా చూసుకోవాలి. సో అట్లాగే ఈ యొక్క మనకి దోమకు అనుకూలమైన వాతావరణం లేకుండా చేయడానికి ఏంటంటే మనకి ప్రతి 2 మీటర్ల పొలంలో ప్రతి 2 మీటర్లకి ఒక 20 సెంటీమీటర్ల కాలిబాట తీసినట్లయితే ఈ దోమ యొక్క ఉధృతిని మనం తగ్గించేసి మనం దాన్ని రసాయనేతర పద్ధతుల ద్వారా మనము కొంతవరకు ఈ యొక్క పురుగుని అదుపులో ఉంచవచ్చు. అట్లాగే మనకి రసాయనిక మందులు సంబంధించి మనకి ముఖ్యంగా ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు కానీ, మనకి బిప్రోఫెజిన్ అనే మందు 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే తొలి దశలో కొంతవరకు అంటే తక్కువ ఉధృతి ఉన్నప్పుడు ఈ యొక్క పురుగులను కంట్రోల్ చేయవచ్చు. అప్పటికి లేదంటే ఉధృతి ఎక్కువగా అవుతుందని గమనించినట్లయితే మనకి డైనోటిఫ్రాన్ అనే మందు 0.4 గ్రాములు కానీ, పైమెట్రోజెన్ అనే మందు 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేనట్లయితే మనకి ట్రైఫ్లూమిజోపెరిమ్ అనే మందు ఎకరానికి సరిపోయిన నీళ్ళలో 94 మిల్లీలీటర్ల ట్రైఫ్లూమిజోపెరిమ్ అనే మందును కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ పిచికారి చేసేటప్పుడు కూడా మొదల మీద మనకి యొక్క పురుగు మందు మంచిగా పడేటట్టు పిచికారి చేసినట్లయితే ఈ యొక్క దోమను మనము అదుపులో ఉంచవచ్చు. సో ఈ విధంగా మనకి కొన్ని సస్యరక్షణ పద్ధతులు లాంటివి మనము చేపట్టినట్లయితే ఈ యొక్క దోమపోటు రాకుండా చేయవచ్చు. ఈ పురుగు వల్ల మనకి ఎక్కువ నష్టం కలగకుండా చూసుకోవచ్చు. చివరగా మరి ఈ వరిలో సమగ్ర సస్యరక్షణ ఎలా చేపట్టాలి రైతులు? సార్ ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు నారుమడి దశలో చాలా సిఫారసు చేసిన చర్యలు అనేది చేపట్టే, ముఖ్యంగా ఎత్తు నారుమడి పెంచుకోవడం, నారుమడిలో కూడా ఎక్కువ మనకి విత్తన మోతాదు లేకుండా చూసుకొని దాన్ని మనకి సిఫారసు చేసిన ఎరువులు అనేది వాడడం చేయాలి. అట్లాగే ముదురు నారు నాటకుండా మనకి సరైన సమయంలో నాట్లు అనేది పూర్తి చేసుకోవాలి. నాటు వేసిన తర్వాత అట్లాగే ముఖ్యంగా ఎరువుల సంబంధించి మనకి నాట్లు వేసేటప్పుడు చాలామంది రైతులు ఏంటంటే చాలా రకాల మనకి సిఫారసు చేసిన ఎరువులు వాడకపోవడం అనేది చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ లేదంటే డిఏపి కానీ మనకి మొదట నాట్లు వేసేటప్పుడు ఆఖరి దుక్కులు వేసుకోవాలి. అట్లాగే మనకి యూరియా ప్లస్ పొటాష్ అనేది మనం వాడినట్లయితే ఈ యొక్క పంట మనకి ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. ముఖ్యంగా చాలా చోట్ల రైతులు ఏంటంటే యూరియా ఎక్కువ వేయడం,
పొటాష్ ఎరువులు మనకి ఫాస్ఫరస్ సంబంధించిన ఎరువులు పంట దశలో కూడా తర్వాత కూడా వేయడం అనేది చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఖర్చు అనేది పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఆఖరి దుక్కిలో మనకి భాస్వరం సంబంధించిన ఎరువులు వేయాలి. అట్లాగే యూరియా మనకి నత్రజని సంబంధించినవి, అట్లాగే పొటాష్ అనేది వేయాలి. అట్లాగే 30 రోజుల తర్వాత మనం ఒక యూరియా ఒకటి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత చిరుపొట్ట దశలో యూరియా ప్లస్ మనకి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది ఈ చల్లుకున్నట్లయితే మనకి పంట అనేది ఆరోగ్యంగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆఖరి పంట అవశేషాలు ఏం లేకుండా మనకి లోతు దుక్కులు అనేది చేపట్టినట్లయితే అంతకుముందు పంటలో ఆశించిన పురుగులు అనేది మనకు ఈ పంటలో రాకుండా మన పంటను కాపాడుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్లుగా కాలి బట్టలు అనేది తీసుకోవాలి. సిఫారసు చేసిన వరకే మనం దూరం అనేది మెయింటైన్ చేసినట్లయితే మనకి పంట మంచిగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా గట్ల మీద కానీ పొలం లోపల కానీ మనకి కలుపు లేకుండా నివారణ చర్యలు చేపట్టడం చాలా ముఖ్యమైనది. సో దీనివల్ల మనకి పురుగులు కానీ తెగులు కానీ రాకుండా, అట్లాగే ఎలకల సమస్య కూడా లేకుండా మనం పంట మంచిగా వచ్చేటట్టుగా చేయవచ్చు. ఓకే, ప్రస్తుతం వరి సాగులో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి చాలా విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. మరి కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారు, నమస్కారం సార్. నమస్కారం సార్. ఇంతవరకు ప్రస్తుతం వరి సాగులో సస్యరక్షణ చర్యలు అనే అంశంపైన వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి, గేదెల పెంపకం, పాల ఉత్పత్తిలో అనుభవాలు. తండా ధర్మారం గ్రామ రైతు జి కృష్ణ గారితో పరిచయం. ఈరోజు మరిపెడ మండలం తండా ధర్మారం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో వివిధ రకాల పంటలు పండించడంతో పాటు ప్రత్యామ్నాయంగా పశువుల పెంపకం, అంటే ముఖ్యంగా బర్రెల పెంపకం చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు గుగులోతు కృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. మరి ఈరోజు ఈ బర్రెల పెంపకానికి సంబంధించినటువంటి విషయాలను, తన యొక్క అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి కృష్ణ. ఈ తండా ధర్మారం గ్రామంలో మరి మీరు ఈ పంట పొలాలలో చక్కగా ఈ బర్రెలను పెంపకం చేస్తున్నారు. ఈ బర్రెల పెంపకంలో మీకు ఎప్పటి నుంచి అనుభవం ఉంది? 20 సంవత్సరాలు అనుభవం. ఇది 20 సంవత్సరాలు. మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? 60 ఉంటుంది. 60 ఉంటుంది. అంటే ఈ బర్రెల పెంపకమే కాకుండా ఇంకా మీరు ఏమైనా ఇతర పనులు ఏమైనా చేస్తుంటారా? నేను వ్యవసాయం నాగలు దుంతా, మందు చల్లుతా, మందు కొడతా, పొలం పండిస్తున్నా 20 పుట్లు. అంటే ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? 5 ఎకరాలండి. 5 ఎకరాల భూమి. 5 ఎకరాల భూమితో పాటు ఈ బర్రెల పెంపకం అదనంగా, అంటే ఈ పంటలకు ప్రత్యామ్నాయంగా బర్రెలు చూసుకుంటా పంట పండిస్తా. ఓకే, ఏమేం పంటలు వేసారు మీరు? మీరు వరి పొలం వేస్తామండి. వరి పొలం కావాలంటే పత్తి వేసాం. పత్తి దెబ్బ తినిపోయింది, వరి పొలం కట్టుకున్నాం. మిర్చి వేస్తాం. మిర్చి కూడా దాని జబ్బు వచ్చింది వేయట్లే అట్లా. అంటే ఇప్పుడు ఏ పంటలు మీకు అందుబాటులో ఉన్నాయి? అందుబాటు వరి పొలం అండి. వరి పొలం ఒకటే. వరి పొలం ఒకటే. 5 ఎకరాలలో వరి పొలం వేసారు. అవును. ఈ పంటలతో పాటు ఈ బర్రెల పెంపకం చేస్తున్నారు. బర్రెలు మేపుకుంటుంటా. ఎన్ని బర్రెలు ఉన్నాయి మీకు? 5 అండి. 5 బర్రెలు. ఈ 5ఏనా? 5. అంటే 5 పాలిస్తాయా? 5 పాలు ఇస్తాయి. 5 కూడా. ఓకే, అంటే ఈ బర్రెలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? మేము మా అత్త నెక్కొండ నుంచి తీసుకొచ్చినాం. చిన్న దూడలు ఉన్నప్పుడు. నెక్కొండ నుంచి. అవి దూడలుగా ఉన్నప్పుడు, అంటే చిన్నవిగా ఉన్నప్పుడు. ఓకే, మరి ఏ రకమైనటువంటి దేశవాళీ బర్రెలా లేకపోతే గౌడు బర్రెలు అండి? గౌడు బర్రెలు. గౌడు బర్రెలు అంటే అక్కడ నెక్కొండలు దొరుకుతాయా? దొరుకుతాయి. ఎంతకు తీసుకొచ్చారు వాటిని? నేను అప్పుడు 8,000 అయిందండి. 8,000 ఒక్కొక్కటే? ఒక్కటే సూచన. అవి పెంపకం అయినట్టు. పెంపకం సాదుకుంటా మేపుకుంటా మేపుతాం. ఒక్కొక్కటి 8,000 చొప్పున 540,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. పెట్టాను. ఓకే, మీరు ఎంతకాలం అయింది వాటిని తీసుకొచ్చి? 3-4 సంవత్సరాలు అయిందండి. 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాలలో మరి ఎట్లెట్లా వాటిని మీరు కాపుదల చేస్తూ వాటి ద్వారా ఏ విధంగా లాభాన్ని పొందిండ్రు అనేది మీ యొక్క అనుభవాన్ని చెప్పండి. ముందుగాల నుంచి చెప్పండి. అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత మరి వాటిని ఎట్లా పెంపకం చేశారు? గడ్డి చేస్తున్నాం, కొంచెం అన్నం పెడతాం, తౌడు పెడతాం. కుర్తి పొద్దున లేచి పాలు పెడతాం.
కడుగుతాం కుర్తి. కుర్తి తౌడు అన్నం అంటే ఇది దానానా? దానం అలా సాధారణంగా ఏ ఏ రకాలైనటువంటి మేత ఇవి తింటూ ఉంటా ఉంటాయి? కేవలం పంట పొలాలలో ఉండేటువంటి వలములు. గడ్డి వేస్తాయి, గడ్డి జొన్న వేస్తాయి, పచ్చి గడ్డి కోసి పెడతాం, సాయంత్రం పోయి తౌడు వేస్తాం, అన్నం పెడతాం, పాలు పెడతాం. అన్నం కూడా పెడతారు? అన్నం వరి అన్నం ఉడకబెట్టి పెడతాం. ఉడకబెట్టి పెడతారు. అంటే సాధారణంగా మనం తినేదేనా లేకపోతే ప్రత్యేక మనం తినేది కూడా పెట్టచ్చు. పాలన్నం లాంటిది దాన అట్లా. అదే అంటే దానా అంటే ఏ రకమైన ఎక్కడ కొంటారా లేకపోతే మీరే తయారు చేస్తారా? మేము మా పొలం వండినే మీరే పండించిందే పెడుతుంటారు. ఓకే, ప్రత్యేకించి కొనాల్సినటువంటి అవసరం లేదు 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 మాకు. మరి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఇది ప్రతిరోజు? 5 లీటర్లు ఇస్తాయి. ఒక్కొక్కటి 5 లీటర్ల చొప్పున పాలు ఇస్తాయి. అంటే 5 బర్రెలు ఉన్నాయి కాబట్టి 5 25 లీటర్ల పాలు. ఒక్కొక్క లీటర్ను ఎట్లా అమ్ముతున్నారు ఇక్కడ? 60 చొప్పున. 60 చొప్పున అంటే 5 300 ఇంటూ 5 అంటే రోజు 1500 రూపాయలు సంపాదిస్తారు. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? సాటిస్ఫాక్షన్ ఉందా? మంచిగా సంతృప్తిగా ఉందా? మంచి బర్రెలు మంచిగా సంతోషం. మరి ఇది కాయడంలో తర్వాత వీటిని కాపడంలో మరి ఏమైనా కష్టాలు నష్టాలు ఏమైనా ఉన్నాయి? కాపాడడం లేదు, గడ్డి వేసుకోవచ్చు, కోసి పెట్టవచ్చు కట్టేసి. కావడం మళ్ళీ తిరిపాటు ఉంటే బీట్లు తిప్పుకురావచ్చు. ఇప్పుడు ఇతర పంటలు కూడా వేశారు, ముఖ్యంగా వరి మాత్రమే సాగు చేస్తున్నారు. వరి సాగులో ఎంతకాలం నుంచి మీకు అనుభవం ఉన్నది? వరి సాగులా 50 సంవత్సరాల నుంచి ఉంది. 50 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు సాగు చేస్తున్నారు. అంటే మరి ఇప్పుడు ఆ పంటలు పండించడానికి ఈ బర్రెల పెంపకానికి దేని ద్వారా ఎక్కువగా మీకు లాభం అనిపిస్తుంది? బర్రెల ద్వారా పెంటగా పెట్టుబడి పెట్టాలండి. పెట్టుబడి లేనిది కదా, బర్రెల ద్వారా లాభం ఉంటుంది. వీటికి ఏ విధమైన బర్రెల పెంపకానికి పెట్టుబడి అవసరం? పెట్టుబడి తవుడు కొనుక్కోవాలి, మనం ఇంటి తవుడు ఉంటుంది, అన్నం కూడా ఇంటిది ఉంటుంది. కుర్తీలు వేస్తాం, తాగుతాయి, పొద్దున్న కడుగుతాం, కడిగి పాలు పెంచుకుంటాం. ఏమైనా రోగాలు సోకిన సందర్భాలు ఏమైనా కనిపిస్తాయి? ఎట్లా వాటిని డాక్టర్ చూపెడతామండి. డాక్టర్ ఉన్నాడు. ఎక్కడ ఉంటారు? ఇక్కడ పురుషోత్తమయ్యగూడెం. ఇక్కడ అంటే సబ్ సెంటర్ ఉందా? అవి ఏదో వచ్చినా కూడా సూది వేస్తాం, వేపిస్తాం, దున్నపోతులు లేక. ఎక్కువగా పాలు ఇవ్వాలంటే మరి ఏం చేయాలి మరి రైతులు? ఎక్కువ పాలు అంటే పచ్చిగడ్డి అండి. పచ్చిగడ్డి తౌడు పాలు పచ్చిగడ్డి. తౌడు పాలు పచ్చిగడ్డి వేయాలి. ఇవి ఇచ్చినట్లయితే పాలు ఎంత పచ్చిగడ్డి వేస్తే అంత పాలు ఇస్తాయి. ఉరిగడ్డి చొప్పలగడ్డి వేస్తే పాలు ఇవ్వు. ఎక్కువ లాభాలు పొందాలని అంటే ఏం చేయాలి మరి? ఇప్పుడు మీలాగే ఇతర రైతులు కూడా అటు వ్యవసాయ పంటతో పాటు ఇటు పాల ఉత్పత్తి చేసే అటువంటి రైతులకు మీరు ఎట్లాంటి సలహా ఇవ్వదలుచుకున్నారు? సలహా అంటే బర్రెలు మన నచ్చింది నేను సాగుతున్నా, పాలు ఇస్తున్నాయి, పెట్టుబడి లేని పంట, కష్టపడుతున్నా, పాలు ఇస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. అంటే రోజు కనీసం 1500 వస్తాయి 5 బర్రెల మీద. అంటే ప్రతిరోజు ఇస్తాయా లేకపోతే కొద్ది రోజులు? ప్రతిరోజు వస్తాయి. అంటే 15 నెలలు ఒక్కొక్క బర్రె, 22 సంవత్సరాలు ఇస్తాయి ఒక్కొక్క బర్రె. అట్లా 2 సంవత్సరాలు ఒక్కొక్క బర్రె 2 సంవత్సరాల పాటు ఇస్తాయి. అంటే ఎన్ని ఈతలు ఇంత ఉంటాయి మరి? 10 ఈతలు దాకా ఉంటాయి. 10 ఈతలు. అంటే ముందుగా ఒకటే తీసుకొచ్చారా లేకపోతే 5 కొనుక్కొచ్చారా? ఒకటే తీసుకొచ్చినాం. ఫస్ట్ ఒకటి తీసుకొచ్చాం. ఆ ఒకటే ఇప్పుడు 5 అయినాయి. అట్లా ఆ విధంగా కొంత లాభం ఉంటుంది. ఇప్పుడు ఉంచుకుంటున్నా, అమ్మట్లేదు. అమ్మను. ఎంతమంది మీకు పిల్లలు? ఒక కొడుకు ఒక బిడ్డ. ఈ కష్టం మీదనే ఈ పాలు అమ్మి అలాగే వ్యవసాయం చేసుకుంటూనే మీ పిల్లల్ని చదివిస్తున్నారా? చదివించిన బాబు జాబ్ వచ్చేసింది. జాబ్ వస్తుంది, సాఫ్ట్వేర్ వచ్చింది. సాఫ్ట్వేరా? బెంగళూరు. అమ్మాయి పెళ్లి చేసిన, ఫస్ట్ సెకండ్ అయితే పెళ్లి చేసుకున్నా. ఒక పాల ఉత్పత్తి ద్వారానే లాభాలు వస్తాయా లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఎరువు ఉపయోగం ఇంకా ఎట్లా దీని ద్వారా లాభాలు వస్తాయి? దీని లాభాలు అంటే దీన్ని చాకరీ చేస్తేనే పంట లాభం ఉంటుందండి. చాకరీ అంటే ఏమి? చాకరీ అంటే గడ్డి పచ్చిగడ్డి ఉండాలి. అటు దాన అంటే మేత ఇస్తే పాలు ఎక్కువనే ఇస్తాయి. అది కాకుండా దీని ఎరువు ఏమైనా ఉపయోగకరంగా ఉంటుంది? తౌడు, అన్నం, ఇదే ఎక్కువ ఇది కావాలంటే పొలాలు పడినాయి. మరి వీటిని పెంచడంలో, పంట పొలాలలో కాయడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతుంటాయా వీటి ద్వారా? ఉండవండి. ఉండదు ఇబ్బందులు ఉండదు. అంటే సాధారణంగా ఇప్పుడు మీరు వాటిని చేన్లలోకి పోతే బయట వాళ్ళ పొలాలలోకి పోయి పడితే తిడతారు వాళ్ళు. అదే వాళ్ళ పొలాలు పంట మేసిపోతే తిడతారు కదా. అదే దాని గురించి మేపటం, కాసేపు తిప్పితే మంచిగా ఉంటుంది. కాళ్ళు రక్తం మంచి నడుస్తుంది, పాలు మంచి ఇస్తాయి. అట్లా అంటే ఒకే చోట కట్టేయడం అంటే ఎట్లా రక్తం నడదు కదా. అవును. ఎంత ఫ్రీ నడుస్తే అంటే ఎంత మంచి ఒళ్ళు సాపు ఉంటుంది వాళ్ళది. పాలు జీర్ణం అయితే వాళ్ళ గడ్డి మేసుడు మంచిగా పాలు దిగుతాయి. కట్టేసి ఉంటే దిగదు, తిప్పాలి వాటికి.
అంటే ఇప్పుడు మీరు సాధారణంగా వాటికి ముకుతాడు అలాగే కాని లాంటిది మెడకు కట్టారు, ఎందుకు కట్టారు దాన్ని వాటిని? అటుగా ఉరుకోకుండా ఉరకకుండా. అదే అది కొంచెం ఇబ్బందే కదా. ఇబ్బంది. అదే ఇతర పడకుండా మనం కట్ట చేసుకొని అట్లా. మరి ఇట్లాంటి ఇబ్బందులు కూడా వీటి ద్వారా ఉంటాయి. ఉంటుంది ఇబ్బందులు అనేది గూదె కట్టుకోవచ్చు, ముక్కుతాడు పొడవచ్చు, ఉరికితే ఒక్కొక్కటి బర్రెలు ఉరుకుతాయి కదా, దానివల్ల ఉరకకుండా మనం సుక్కకుండా ఆ పని చేసుకోవచ్చు మనం. సాధారణంగా ఏ ఏ రకాలైనటువంటి వలములు తింటా ఉంటాయి ఇవి? తింటాయి. ఏది తింటాయి? అన్ని తింటాయి. అన్ని రకాల అన్ని అన్ని తింటాయి. ఒక సీతాఫల ఆకులు అవి తినవు, ఎందుకంటే ఈ ఆకు కూడా తింటది. అన్ని ఆకులు తింటాయి. వేరే ఎవరి సేలైనా పడితే వాళ్ళు పాయమాలు కట్టించుకుంటారు. కట్టించుకుంటారు తప్పకుండా. నష్టపరిహారం కట్టించుకుంటారు. ఎందుకు మేపినావు ఇట్లా జారి పడ్డా కూడా ఇది అంత మెసిపోయింది, 100 జొన్నలు దానికి 1000 రూపాయలు అట్లా అంటారు. మరి ఇప్పుడు ఇదివరకు రోగాలు ఏమైనా సోకినాయా, ఇక ముందు ఏమైనా ఉన్నాయా వీటికి? రోగాలు వస్తే జ్వరం కూడా వస్తుంది. అడిగి జ్వరం వస్తే డాక్టర్ సూది తీపిస్తాం. అంటే మీరు ఏమి గమనించారు? ఏ ఏ రోగాలను గమనించారు? అంటే వాళ్ళు నోరు వేయకుండా వాళ్ళు చెవులు ముట్టుకుంటే ఏడుగుంటుంది, నోరు వేయకుండా జబ్బు వచ్చిండ్రు, డాక్టర్ చూపెడితే వాడు సూదులు ఇస్తాడు. ఇదివరకు ఎన్నిసార్లు వీటిని మరి ఇట్లా జబ్బులు వస్తే మీరు తీసుకుపోయారు డాక్టర్ దగ్గర? 2-3 సార్లు వచ్చినాయి. అట్లా 2-3 సార్లు వచ్చినాయి. మంచిగానే ఉన్నాయి. మంచిగా సూదులు వేపిస్తే తగ్గిపోతుంది, మేత మెస్తుంది, పాలు ఇస్తాయి. రోజు ఎన్ని గంటలకు మీరు పాలు? 7ంటికి మేము పిండుతాండి. పొద్దున 7 గంటలకి. 7 గంటలకి. అంటే ఇక్కడే అమ్ముతారా లేకపోతే వేరే? పాల కేంద్రం కూడా వస్తుంది. పాల కేంద్రం ఫోన్ చేస్తే వస్తారు వాళ్ళు. పాలు ఎక్కువ ఉంటాయి, ఊళ్ళో సరిపోతే ఊళ్ళో పోవచ్చు. అట్లా మొత్తానికైతే లాభదాయకమైన లాభం ఉంటుందండి ఇది బర్రెల పెంపకం. మీరేమైనా ఖర్చు లేని పంట అది. ఇది సొంతగానే కొనుక్కున్నారా లేకపోతే ఏమైనా లోన్ తీసుకున్నారా? సొంతం కొనుక్కున్నాం. సొంతం లోన్ తీసుకోలే. సో ఏ విధమైన ఇబ్బందులు లేవు, మంచి లాభదాయకమైనటువంటి పెంపకం ఇది. బర్రెల పెంపకం లాభం ఉంటుంది. పాల ఉత్పత్తి ద్వారానే మీ కుటుంబాన్ని పోషిస్తున్నా. సంతోషం. ఈ పాల పెంపకం ద్వారా మరి మీ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరింత మెరుగైనటువంటి జీవనం కొనసాగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అనుభవాన్ని వివరించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గుగులోతు కస్నా గారు నమస్కారం. నమస్కారం అండి. ఇంతవరకు గేదెల పెంపకం, పాల ఉత్పత్తిలో అనుభవాలు అనేటువంటి అంశంపైన తండా ధర్మారం గ్రామ రైతు జి కస్నా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ఇప్పుడు మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. किसान भाइयों गांठ बांध लो बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.